చేయాలి. సో ఎందుకంటే 8.1 km డిస్టెన్స్ ఉంది. అలాగే మా సైట్ దగ్గర నుంచి 4 km ఇప్పుడు 50% జరిగి విత్ 1 month 50% కంప్లీట్ చేశాం. ఛాంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు మన విశాఖలో కల నోవోటల్ హోటల్లో 34 స్టాల్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజులు కూడా మరి కొనుగోలుదారు నుంచి విశేష స్పందన వచ్చింది. మరి ఈ స్టాల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు నిన్న పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళు ఒక కూపన్ నింపి వాళ్ళ ఫోన్ నెంబర్ అడ్రస్ ఇక్కడ బాక్స్లో వేస్తే ఈరోజు సాయంత్రం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా డ్రా తీయడం జరుగుతుంది. డ్రాలో గెలుపొందిన వారికి ఆ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మన నవ్యాంధ్రలో, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది మన విశాఖపట్నం జిల్లా. మరి అందుకే మొదటిసారిగా ఈ నోవోటల్ హోటల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మా అసోసియేషన్ తరపు నుంచి ఇటు లబ్ధిదారులకి, మరి ఈ డెవలపర్స్కి, ల్యాండ్ ఓనర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా మరి హ్యాపీగా ఉండేటట్లు ఈ స్మార్ట్ సిటీలో కూడా మరి ఇటు మన భోగాపురంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. మరి ఈ విధంగా భూములకు మరి వాల్యూ పెరిగింది. ఇక్కడ ఈ ఫీల్డ్ కూడా మరొక 5 సంవత్సరాలు బాగా ఉంటుంది. మరి ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా నిన్న గౌరవ మంత్రివారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు కూడా తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది.